తోబుదుర్తి కుటుంబానికి జేసీ కుటుంబానికి తొలించి మంచి సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆ సంబంధాలు? లేదండి, తోబుదుర్తి కుటుంబానికి జేసీ కుటుంబానికి అనేది సత్సంబంధాలు అంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా దివాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. దివాకర్ రెడ్డి గారు కూడా ఆయన పరిధిలో, ఆయన జరిగినంత మేరకు పరిధిలో మాకు పలికేవాడు. పెద్దగా మేము ఆయన నుంచి ఇక్కడ లబ్ధి పొందేదానికి డీలిమిటేషన్కి పూర్వము మాకు కాన్స్టిట్యున్సీ లేదు. అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఆయన ఏళ్ళు పెట్టి మాకు ఏదో చేసే పరిస్థితి లేదు. డీలిమిటేషన్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారే చనిపోయినారు. ఈ మధ్య గ్యాప్లో ఆయనకు మినిస్ట్రీ లేదు. సో మాకు పెద్దగా దివాకర్ రెడ్డి గారు మాకు అన్నీ చేసి పెట్టినారు, దోచిపెట్టినారు అనే దానికి ఎక్కడ స్కోప్ లేదు. మేము కూడా అటువంటి పరిస్థితి లేదు. వీఆర్ వెల్ విషర్స్. ప్రస్తుతం ఎలా ఉన్నాయి సంబంధాలు? నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో మెట్టు గోవింద్ రెడ్డి పోటీ చేసినప్పుడు దివాకర్ రెడ్డి గారు నన్ను సపోర్ట్ చేయమని అడిగారు, పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు. దానికి 2 నెలల ముందే తగరకుంట కొండారెడ్డి గారి మర్డర్ జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్డర్ చేసినారు. దాంట్లో పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ చిన్నాయన అందరూ ముద్దాయిలు. నన్ను అడిగితే నేను డీవియేట్ కాలేనని చెప్పడం జరిగింది. అప్పటి వరకు నేను రాసిన దివాకర్ రెడ్డి గారిని ఎప్పుడైనా వెళ్ళడం, కలవడము, రావడము, నేను వ్యక్తిగా అయితే ఆయనని అభిమానించేవాడిని. ఆయన వరకు నేను ఎప్పుడు కూడా నాకు ఆయన పైన ఎప్పుడు కూడా నెగిటివ్ అభిప్రాయం లేదు. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేణుగోపాల్ రెడ్డికి మేము సపోర్ట్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ మేము ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలే. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, మేము వైఎస్ఆర్ పార్టీ ఉండడం వల్ల ఈ మధ్యకాలం ఎప్పుడు కలిసింది లేదు. మరి మీ పార్టీలోనే ఉన్న బిఎన్ఆర్ కుటుంబంతో మీకున్న విభేదాలు ఏంటి? ఇప్పుడైతే మాకేం విభేదాలు ఏం లేవండి, అంతా కలిసే పనిచేస్తున్నాము. గతంలో ఉన్న అవన్నీ మేము కూడా మాకు కొంచెం మరపు ఎక్కువ, తొందరగా మర్చిపోతాం. అది ఒకందుకు మంచిదే. అంటే పార్టీలో నాకు ద్రోహం చేసిన వాళ్ళు, నాకు వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళతో కూడా నేను కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది మా చిరకాల వాంఛ. దానికోసము నన్ను ఓడించిన వాళ్ళతో కూడా నేను కలిసి ప్రయాణం చేస్తాను. నాకు వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళతో కానీ. అటువంటిప్పుడు గురునాథ్ రెడ్డి నాకు మంచి మిత్రుడే. ఆయన విషయంలో మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. పార్టీలో మీరు ఎంత కష్టపడుతున్నా మీ ఎదుగుదలను మీ పార్టీ వారే అడ్డుకుంటున్నారు. మీ పార్టీలో జిల్లాలో ఉన్న నాయకులు అడ్డుకుంటున్నారు. వర్గపోరు కావచ్చు, ఇంకోటి కావచ్చు అంటున్నారు. 2014 ఎన్నికల్లో మీ ఓటమికి కారణం కూడా అదేనన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. అంటే పార్టీ ఎప్పుడు నాకు న్యాయమే చేసిందండి. పార్టీ న్యాయం చేసిన లోకల్ నాయకులు అంటే స్థానికంగా వర్గాలు, అంటే ముఖ్యంగా గురునాథ్ రెడ్డి గారు, అంటే గురునాథ్ రెడ్డి గారికి పరిటాల కుటుంబానికి మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగానే హిందూపురం పార్లమెంటు బీసీకి ఇవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో గురునాథ్ రెడ్డిని ఒక వ్యాంపుగా నిలబెట్టి అక్కడ దుద్దెకుంట శ్రీధర్ రెడ్డిని తీసుకురావడం తెర మీదికి. అక్కడ ఆయన రావడంతోనే ఇక్కడ బీసీ ఓటర్లందరూ కూడా టీడీపీ వైపు మళ్ళడం జరిగింది. ఆ కారణంగానే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఓడిపోయారు. అదే బీసీఓకి ఆడ ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కురుబ ఓటర్లు కావచ్చు, ఇతర ఓటర్లు కానీ ప్రకాష్ రెడ్డికి మద్దతుగా నిలిచేవారు, గెలిచేవారు అనేది ఒక వాదన ఉంది. దీనికి మీరేమంటారు? అంటే అది వాదనని కాదు కానండి, బీసీ క్యాండిడేట్ను డిక్లేర్ చేసిన తర్వాత దాదాపు శంకరనారాయణ మా క్యాండిడేట్ అనేసి మా కాన్స్టిట్యున్సీ అంతా పాంప్లెట్లు పనిచేసినాం. పార్లమెంట్ క్యాండిడేట్గా శంకరనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థిగా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి కింద ప్రతి గ్రామంలోనూ మా పాంప్లెట్లు చేరిపోయినాయి, ప్రచారం అనేది చేసినాం. అంటే మాకు కన్ఫర్మ్గా శంకరనారాయణ క్యాండిడేట్ అవుతాడనే రకమైన ఒక ఫీలర్స్ పార్టీ నుంచి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీని పెట్టాలి, కురుబను పెట్టాలి, ఈ కురుబ సామాజిక వర్గం అని నేను చెప్పడం జరిగింది. అయితే చివరి నిమిషంలో అప్పుడున్న పరిస్థితుల్లో శంకరనారాయణ గారు ఆయనకు ఫస్ట్ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేకి పోటీ చేయాలనేసి ఆయన పార్టీలోకి వచ్చినారు. అయితే పార్టీ ఆయన తీసుకున్న తర్వాత పార్టీ ఆయనను ఒక ఎలివేషన్ ఇచ్చి జిల్లా అధ్యక్షుని చేసి పార్లమెంట్ క్యాండిడేట్గా పెడితే బాగుంటుంది, కొత్తగా పుట్టిన పార్టీ మంది బీసీలకు 2 పార్లమెంట్ సీట్లు ఇస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపాదన చేయడము, అందరము కూడా అది కరెక్ట్ ఆలోచన అనేసి మేమందరం సపోర్ట్ చేయడము జరిగింది. అయితే పార్టీకి నిధుల లేమి అనేది మొన్న ఎలక్షన్లలో స్పష్టంగా
కనపడింది. ఎక్కడ కూడా మాకు ఫండింగ్ పార్టీ నుంచి ఫండింగ్ ఎక్కడ పెద్దగా అందే పరిస్థితి లేదు. జగన్ గారితో 1,00,000 కోట్లు ఉన్నాయంటున్నారు కదండి, పెట్టలేదంటారా? అన్నీ వట్టి బోగస్ ప్రాపగాండ అండి. పరిటాల రవి వీరుడు సూర్యుడు అనేది ఎటువంటి బోగస్ ప్రాపగాండనో, జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయనేది కూడా అంతటి బోగస్ ప్రాపగాండ. అది గోబెల్స్ ప్రచారం అంతే అండి. అది ఇప్పుడు 1,00,000 కోట్లు ఒక మనిషి పెట్టుకొని ఏం చేస్తాడండి? పోనీ ప్రూవ్ చేశారా? సిబిఐకి 11 కేసులు అన్నారు. 11 కేసుల్లో కూడా ఈయన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ చేసిన సంస్థల్లో ఈయన పెట్టిన షేర్ అప్లికేషన్ మనీ, ఆ కంపెనీలో ఉన్న షేర్ అప్లికేషన్ మనీ 700 కోట్లు, మా సంస్థలు తెచ్చుకున్న లోన్లు 600 కోట్లు, 1,320 కోట్ల రూపాయల మేరకు మాత్రం ఆ డబ్బులకు సంబంధించిన లెక్కలు చెప్పాలనేదే ఆ కేసులు. ఈ కేసులో నిలిచేటివి కాదు, అవి పోయేటివి కాదు. కేవలం ఆ రోజు సోనియా గాంధీకి ఎదురు తిరిగినాడనే ఒక దీని మీదనే చిదంబరము హోమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో శంకర్రావు ఒక హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని సుమోటోగా తీసుకొని కేసులు కట్టేసి దాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో దీన్ని పెద్దగా ఇష్యూ చేసి దాని నుంచి లబ్ధి పొందినారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేయకపోతే ఆ రోజులున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అని భావించిన పరిస్థితుల్లో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వచ్చి ఆయనను జైల్లో పెట్టేసి ఆయన ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు, ఇక బయటికి రాడనేసి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టడానికి అదొక్కటే మార్గం ఉండింది. కాబట్టి ఆ రకమైన ప్రచారం చేసినారు. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటే మేము 170 సీట్లు గెలిచేవాళ్ళమండి. ఆయన దగ్గర అంత డబ్బులు ఏమన్నింటే 175 సీట్లు కూడా గెలిచి ఉండేవాళ్ళం. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.